నంద్యాల జిల్లా చాగలమరి మండలం మద్దూరు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వెండి చోరీ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి 14.76 లక్షల విలువైన వెండి స్వాధీనం చేసుకున్నట్లు నంద్యాల ఎస్పీ సునీల్ శివరాం తెలిపారు. అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆలయ అర్చకుడు ఏవో శర్మ, మాజీ ఏవో భాగవతం వెంకట నర్సయ్య, దూదేకుల పెద్ద హుసేనయ్య అనే వ్యక్తులను అరెస్టు చేసినట్టు తెలిపారు. అర్చకుడు కిషోర్ శర్మ స్వామివారి నిజమైన ఆభరణాలు చోరీ చేసి విక్రయించి వాటి స్థానంలో గిల్ట్ నగలను ఉంచినట్లు వైకుంఠ ఏకాదశి రోజున బయటపడడంతో ప్రస్తుతం ఈవో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. కేవలం వారం రోజుల్లోపే కేసును ఛేదించి స్వామివారి వెండిని రికవరీ చేసేందుకు కృషి చేసిన ఆలగడ్డ డీఎస్పీ ప్రమోద్, రూరల్ సిఐ రమణ, చాగలమరి ఎస్ఐ సురేష్లను ఎస్పీ అభినందించారు. ఆలగడ్డలో చాగలమరి మండలంలో మద్దూరు గ్రామంలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఇది చోరీ జరిగింది అని ఒక కేసు మన దగ్గర వచ్చింది. ఇప్పుడు ఉన్న ఈఓ ఇచ్చిన కంప్లైంట్ మేరకు క్రైమ్ నంబర్ 1009/2025 అండర్ సెక్షన్ 305E, 3162, 3164, 3165 and 317 of BNS సెక్షన్స్ లో ఈ కేసు ఫైల్ చేయడం అయింది. ఈ కేసులో చాలా తొందరగా విదిన్ ఎ పీరియడ్ ఆఫ్ 1 వీక్, ఒక వారం లోపల ఈ కేసుని డిటెక్ట్ చేసి ముగ్గురు అక్యూజ్ని ఈరోజు బేసికలీ అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ అక్యూజ్డ్ నుంచి అంతా స్టోలన్ ప్రాపర్టీ కూడా రికవరీ చేయడం జరిగింది.